జై హో. నమస్కారం. సామాన్యుల అసమాన విజయగీతిక ఈటీవీ జైహోకు స్వాగతం. ప్రకృతితో మనిషిని అనుసంధానించే కేరళ రాష్ట్రం. భూదేవి ఆకుపచ్చ చీర కట్టినట్టు వరి క్షేత్రాలతో కనువిందు చేసే వేనాడ్ ప్రాంతం. అక్కడ 5వ తరగతి కూడా పూర్తి చేయని ఓ రైతు 55 రకాల విత్తనాలను కాపాడారు. స్వయంగా సాగు చేసి విత్తనాలను ఉచితంగా ఇస్తూ దేశవాళీ విత్తన పరిరక్షకుడయ్యారు. కనౌజులో పరిమళ ద్రవ్యాల వ్యాపారి ఒకరు మృత్యువు అంచుకు చేరి చావును చావగొట్టి వచ్చారు. తరువాత వ్యాపారాన్ని వినూత్న పంథాలో నడిపి విజయాలెన్నో సాధించారు. విభిన్న స్ఫూర్తి కథనాలతో మీ ముందుకు వచ్చింది జైహో. వేనాడ్, వయల్నాడ్ అంటే వరి పంటలతో కళకళలాడే భూమి. కేరళ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసిన ఈ మాగాణంలో ఒకప్పుడు 100 రకాల దేశవాళీ ధాన్యం పండించారు. హరిత విప్లవ ప్రభావంతో రసాయన ఎరువుల సేద్యంతో 2 దశాబ్దాల తరువాత సగానికి సగం కనుమరుగయ్యాయి. కొత్తగా ఎవరూ సేద్యం చేపట్టడం లేదు. ఈ పరిస్థితిని మార్చాలని ఓ గిరిజన రైతు సంకల్పం తీసుకుని సాగు చేశారు. 55 రకాలను పండించి కర్షకులకు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. కేరళ రాష్ట్రం వేనాడ్ ప్రకృతి అందాలకు ఆలవాలమైన ఆహ్లాద లోకం. ఒకానొకప్పుడు సంప్రదాయ సేద్యానికి, దేశీయ ధాన్య విత్తనాలకు ముఖ్య కేంద్రం. వేనాడ్ అంటే వరి మాగాణం. దాదాపు అక్కడ 100 రకాలు పండించేవారు. దగ్గర్లోని కమ్మన గ్రామంలో కురిచియా తెగ గిరిజన రైతు చెరువాయల్ రామన్ ఇక్కడో ప్రసిద్ధ వ్యక్తి. 73 ఏళ్ల రామన్ చదివింది 5వ తరగతే. కాని విత్తనాలు, సంప్రదాయ సాగు పరిజ్ఞానం బాగా తెలుసు. విశ్వవిద్యాలయాలే ఈ అన్ని సదస్సులకు పిలిచి ఉపన్యాసాలతో విద్యార్థులకు పరిజ్ఞానం అందిస్తుంటాయి. రామన్ కనుమరుగవుతున్న 55 రకాల వడ్లను పండించి విత్తనాలుగా మార్చి అలా విత్తన సంరక్షకుడిగా మారారు. ఈయన పండించే బియ్యంలో పలావు, బిర్యానీ రకాలు, గంధకశాల, జీరకశాల తదితరాలు ఉన్నాయి. జీవితమంతా సేద్యమే. దేశవాళీ ధాన్య రకాల్ని కాపాడేందుకే వెచ్చిస్తున్నారు. പഴയ വസ്തുക്കൾ ശേഖരിച്ചുകൊണ്ടാ വന്നേ. അപ്പം ഞാൻ അവരോട് ചോദിച്ചു, എന്താണ് ఈసారి కొందరు వచ్చారు. వాళ్లు పాత వస్తువులు సేకరిస్తున్నారు. ఎందుకయ్యా వీటిని తీసుకెళ్లి ఏం చేసుకుంటారు అని అడిగాను. తమ కుటుంబంలో వచ్చే తరాల వారికి ఇవ్వాలని జవాబిచ్చారు. మన పౌరసత్వాన్ని వదులుకోకూడదని అన్నారు. ఈ రోజుల్లో ఈ కాలపు గుర్తులుగా ఇచ్చేవేమున్నాయి? సైన్స్, కంప్యూటర్ సైన్స్ తప్ప. వారిచ్చిన స్ఫూర్తితో నేనేం చేస్తున్నానంటే, సాగు నుంచి కనుమరుగవుతున్న విత్తనాలు 60 రకాలను పండిస్తున్నాను. విత్తనాలుగా సాగు చేస్తున్నాను. వీటిలో 200 రోజుల్లో పండేవి, 100 రోజుల్లో పంట చేతికొచ్చేవి, 90 రోజుల్లో పంట పండేవి ఉన్నాయి. ఇవి సహజ సిద్ధమైనవి. వీటిలో ఎటువంటి కల్తీ లేదు. ఇది సాక్షాత్ ప్రకృతిയാണ്. അതിൽ ഒരു మాయమిല്ല. మేనమామ వ్యవసాయంలో దిట్ట. ఆయన స్ఫూర్తితో రామన్ యువకుడిగా ఉండగానే మేడిపట్టారు. సేద్యంలోకి దిగారు. మేనమామ మరణానంతరం ఆయన వారసత్వాన్ని అందుకున్నారు. కర్షకుడిగా మారి ధాన్యం పండించి విత్తనాలు చేసి పంచటం ప్రారంభించారు. ఈ క్రమంలో స్థానికులు రామన్ని విత్తనాల మనిషి అని పిలవసాగారు. వేనాడ్ వ్యవసాయంలో ఎన్నో మార్పులొచ్చాయి. రైతులు ఉద్యాన పంటల సాగుకు, రసాయన ఎరువుల సేద్యానికి మళ్లుతున్నారు. కాని రామన్ మాత్రం ఇన్ని మార్పులు వచ్చినా వేనాడ్ వ్యవసాయ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. ആവശ്യക്കാരൊക്കെ 1 കിലോ 1/2 കിലോ കൊടുക്കും. അത് അവരെ കൃഷിയെ തിരിച്ചുകൊണ്ട് തരിക എന്നുള്ള. నేను అవసరమైన వారికి విత్తనాలిచ్చాను. పంట చేతికొచ్చిన తర్వాత మళ్లీ అంతే మొత్తం నాకు వెనక్కిచ్చేస్తారు. గత 30 ఏళ్లుగా నేను ఒక్క వడ్లగింజ కూడా విక్రయించలేదు. ఇంటి అవసరాలు తీరాక మిగిలిన ధాన్యాన్ని విత్తనాలుగా చేసి కాపాడుతున్నాను. ఇవి అమ్మటానికి కాదు, ఆకలి తీర్చడానికి తప్ప లాభం కోసం కాదు. ఇల్లు గడవటం, వ్యవసాయం నడపటంలో అవరోధాలున్నాయి. సాంబత్తికമായി വളരെ పరిమితമാണ്. చెరుക്കെന്ന് പറഞ്ഞാൽ വളരെ ഞെരുക്കമാണെന്ന് പറയേണ്ടി వரும். హరిత విప్లవం వచ్చాక వేనాడ్ రైతులు సంప్రదాయ వరి రకాల్ని వదిలేశారు. లాభసాటిగా ఉండే అరటి సాగుకు మళ్లారు. ఇందువల్ల సంప్రదాయ వరి రకాలెన్నో దాదాపు కనుమరుగయ్యాయి. అయితే రామన్ గత 30 ఏళ్లుగా ఈ ధోరణికి భిన్నంగా ముందుకు సాగారు. 55 రకాల్ని సంరక్షించారు. ఆయన అంకిత భావానికి ఇదే నిదర్శనం.
പരമ്പരാഗതമായി ഞങ്ങൾ കർഷകരാണ്. വയനാട്ടിലെ കുറിച്യരാണ് ഞങ്ങളെ. അപ്പോൾ പരമ്പരാഗതമായ കർഷകരാണ്. మేము వేనాడ్ ప్రాంత సంప్రదాయ రైతులం, కురిచియా తెగ గిరిజనులం. మేము వ్యవసాయం ఎప్పుడు ఎలా ప్రారంభించామో చెప్పలేను. నేను సంరక్షించిన వరి విత్తనాలు 500 ఏళ్ల కాలం నాటివి. అవే తరతరాలుగా అందుతున్నాయి. సేద్యమే మాకు జీవనాధారం. కానీ హరిత విప్లవం వచ్చి తీరని హాని చేసింది. ఆదాయాన్నిచ్చే సంప్రదాయ కూరగాయలు, ఆవులు, గేదెలు అన్నీ కనుమరుగయ్యాయి. ఏమీ మిగల్లేదు. എന്ന് പറഞ്ഞാൽ പശു പോയി, ആട് പോയി, കോഴി പോയി, പട്ടി, പൂച്ച, പച്ചക്കറി വിത്തുകളൊക്കെ പോയി. ഇതിനൊന്നും നമുക്ക് പോകാനില്ല. రైతు రామన్ విత్తన సంరక్షణ పద్ధతులు ఖచ్చితంగా ఉంటాయి. ఇందులో విత్తనాల్ని సంప్రదాయ పద్ధతిలో శుద్ధి చేసి ఆరబెడతారు. ఇందువల్ల విత్తనాల స్థితి బావుంటుంది, ప్రతికూలతల్ని తట్టుకుంటాయి. విత్తనాలని ఆయన వెదురు బుట్టల్లో, వస్తువుల్లో భద్రపరుస్తారు. స్థిర వ్యవసాయంలో ఆయన అనుసరించే పద్ధతులు సంప్రదాయ పరిజ్ఞాన ప్రాముఖ్యాన్ని చాటి చెబుతాయి. ഞാൻ കഴിഞ്ഞ പ്രാവശ്യം നമ്മളെ ജില്ലാ കളക്ടറോട് ഒരു കാര്യം ആവശ്യപ്പെട്ടു. కలెక్టర్ గారు, మాకు ఒక మేలు చేయండి అని గతంలో నేను విజ్ఞప్తి చేశాను. నేనేమీ ఎచ్చులు చెప్పడం లేదు. ఈ క్షేత్రం ఒక విశ్వవిద్యాలయం. అనేక మంది వచ్చారు, వస్తున్నారు. నేను బయటకు వెళ్తుంటాను. నాకే కనుక ఆర్థిక స్తోమత ఉంటే నేనే ఉద్యోగం ఇచ్చి ఉండేవాణ్ణి. కానీ అలా లేనందున బాధగా అనిపిస్తుంది. ఈ విషయాన్ని ముందుకు ఎలా తీసుకువెళ్లాలా అని ఆలోచిస్తే బాధనిపిస్తుంది. నాకు ఆర్థికంగా స్థిరమైన పరిస్థితి లేదు. ఇది యూనివర్సిటీ కావడం వల్ల అనేక మంది వచ్చారు. నేను కొందరు పిలిస్తే వెళ్లాను. నాకు స్తోమత ఉండి ఉంటే ఒక ఉద్యోగం ఇచ్చేవాణ్ణి. ఇల్లాతదుകൊണ്ട് ఇది ఎങ്ങനെ കൊണ്ടുപോകണം എന്നാണ് നമുക്കൊരു ఆశంక. అదే ఆర్థికంగా ఎన్నో అవరోధాలు వచ్చాయి. అయినా రామన్ గత 30 ఏళ్లలో ఎన్నడూ గింజ కూడా విక్రయించలేదు. గృహ అవసరాలు తీరాక మిగిలిన ధాన్యాన్ని విత్తనంగా సంరక్షించటం మీద దృష్టి పెట్టారు. రామన్ కృషిని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. ఆయన్ని పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. అలా నేషనల్ ప్లాంట్ జీనోమ్ సేవియర్ పురస్కారం లభించింది. విశ్వవిద్యాలయాలు, వ్యవసాయ శాఖలు ఆయనతో అవగాహన శిబిరాలు నిర్వహిస్తుంటాయి. యూనివర్సిటీలు ఏర్పాటు చేసే శిబిరాల్లో పాల్గొని అవగాహన కల్పిస్తున్నారు. ఫలితంగా రైతులు, విద్యార్థుల్లో సంప్రదాయ సేద్య పద్ధతులపై ఆకర్షణ పెరుగుతోంది. പിന്നെ പത്മശ്രീ കിട്ടിയതോടുകൂടി തിരക്കായി. പിന്നെ పద్మశ్రీ పురస్కారం వచ్చాక నాన్న చాలా బిజీ అయ్యారు. ప్రతి విత్తనాన్ని మార్చడం చాలా కష్టం. ఈ పని ఆయనొక్కరే చేయలేరు. ఆరోగ్యము అంతగా బాగాలేదు. స్మార్ట్ ఫోన్ తో ఏమీ చేయలేరు. ఆయనకి అవగాహన లేదు. నేనే సాయం చేస్తుంటాను. నేనే అందరికీ పంపిస్తుంటాను. എല്ലാ കാര്യങ്ങളും ഞാനാണ് ചെയ്തു കൊടുക്കുക. తొలివాన పరిమళం ఎలా ఉంటుంది తెలుసుకోవాలంటే తిరిగి ఏడాది దాకా ఆగాల? అంత అవసరం లేదు. కనౌజ్లో అచ్చంగా అలాంటి సహజ పరిమళాలు అత్తర్లు తయారు చేస్తున్నారు విజయ్ తివారీ అనే వ్యాపారి. పొగాకు సంబంధిత పదార్థాలు నమిలి ప్రాణం మీదకు తెచ్చుకున్న ఆయన ఎట్టకేలకు చావును జయించారు. అప్పుడు వచ్చిన పరివర్తనతో పరిమళ వ్యాపారంలో సహజ అత్తర్ల తయారీకి మారిపోయారు. ఎన్నో విజయాలు చూశారు. తొలివాన చినుకుల తాకిడికి పొడమి పులకరించిన పరిమళం మనస్సును మురిపిస్తుంది. అదే సువాసన ఏడాదంతా ఉంటే ఎంత బావుంటుందో. ఇది అత్యాశేమీ కాదు, కానీ ఓ ఉపాయముంది. ఉత్తరప్రదేశ్లో హాయినిచ్చే పరిమళ రాజధానిగా, తీయని పంచదార రాజధానిగా పేరున్న కనౌజ్ వెళ్తే సరి. అలాంటి అనుభూతి బోలెడంత పొందొచ్చు. ఉత్తరప్రదేశ్ పరిమళ రాజధాని కనౌజ్ ప్రకృతి పేరంటం పెట్టినట్లు ఉంటుంది. ఇక పరిమళం తోడైతే చెప్పేదేముంది. ఇది ప్రపంచానికే పరిమళ రాజధాని అని అత్యధికులకు తెలియదు. मेरा नाम निशीश तिवारी है और मैं यहाँ गौरी सुगंध कन्नौज से हूँ. నేను నిశీష్ తివారీ. మాది కనౌజ్ లోని గౌరీ సదన్. కనౌజ్ చరిత్ర చెప్పాలంటే ఇదో చారిత్రక నగరం. సహజ పరిమళాల తయారీలో మా కుటుంబంలో నాది 4వ తరం. ఈ నగర సుగంధ చరిత్ర ఓ నిరంతర సహజ పరిమళం. రాజు హర్షవర్ధన్ కాలంలో దేశ రాజధానిగా విలసిల్లింది. यहाँ के अन्नपूर्णा मंदिर में आप देखेंगे एक बावड़ी अभी भी मौजूद है. ప్రకృతి ఆత్మను సంగ్రహించటం అంటే సహజ సిద్ధంగా అత్తర్ల తయారీ. ఇది శతాబ్దాల సంప్రదాయం. పరిమళాలు నేటికి మనసును తాకుతూ పిలుస్తుంటాయి. ఇది విజయ్ తివారీ అత్తరు తయారీ దుకాణం. పర్యాటకులు ఇరుకైన కనౌజ్ వీధుల్లో వెళ్తుంటే ఆ పరిమళం రమ్మని పిలుస్తుంటుంది. ఆయన సందర్శకులను చిరునవ్వుతో స్వాగతిస్తారు. అప్పటికే ఆ దుకాణం నుంచి వీచే పరిమళం సందర్శకుల మనస్సు తాకి ఉంటుంది. అనేక రకాల అత్తర్ల గుబాళింపులు వెనక్కి వెళ్లనివ్వవు. मेरा नाम विजय तिवारी है
నా పేరు విజయ్ తివారీ. ఈ కనౌజ్ నగరం మా స్వస్థలం. నాకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఈ మధ్య కుమార్తె వివాహం చేశాం. ఇది మా కుటుంబ వారసత్వ వ్యాపారం. ఇప్పుడు 4వ తరం వారసులు నిర్వహిస్తున్నారు. 1984లో ఒక పెద్ద మార్పు చేశాం. కనౌజ్లో మా సొంత వ్యాపార నిలయం ఏర్పాటు చేశాం. ప్రస్తుతం షోరూంను మా అబ్బాయి చూస్తున్నాడు. 2011 దాకా మేము అందరిలానే కృత్రిమ రసాయనాలతో పరిమళ ద్రవ్యాలను తయారు చేశాం. కానీ హఠాత్తుగా ఓ పిడుగులాంటి వార్త. నాకు క్యాన్సర్ ఉందని తేల్చారు వైద్యులు. जैसा कन्नौज में सबका है वैसे ही हमारा भी था। केमिकल कंपाउंड ये वो, उसके बाद हमको 2011 में कैंसर हो गया था। గుబాళించే సంప్రదాయ అత్తరు పరిమళాల తయారీలోకి మారిపోవటానికి గుబులెత్తించే వెతలున్నాయి. అయినా తపన ఉంది. ఉదయాన్నే కనౌజ్లో తెలివైన కొందరు రైతులు ఉదయం నిద్ర లేవగానే తాజా గులాబీ రేకులను సేకరిస్తారు. అవి మంచి పరిమళాన్ని అందించే సమయం. కొంచెం పెళుసుగా ఉండే ఈ గులాబీ పువ్వులు మామూలు సమయాల్లో కంటే సహజ సిద్ధంగా పరిమళం వెదజల్లుతుంటాయి. ఈ నైపుణ్యాలను తయారీదారులు తమ తర్వాతి తరాలకు అందిస్తున్నారు. और कैंसर में हो क्या गया, वो सजा मिली हम तो ये कहेंगे। మళ్లీ నా సొంత కథలోకి వస్తాను. పొగాకు, గుట్కా, పాన్ మసాలా నమిలే వారికి క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ. నాకు జబ్బు చేశాక 2011లో నా జీవన శైలిలోనే కాదు, వ్యాపారంలోనూ మార్పులు చేశాను. మేము ప్రకృతి సిద్ధ పదార్థాల తయారీకి మారిపోయాం. భగవంతుని దయ కావచ్చు, మా నిర్ణయం విజయవంతమైంది. మేము ఒక కొత్త ఫ్యాక్టరీ నెలకొల్పాం. సహజ పరిమళాలు అరేబియన్ జాస్మిన్, గులాబీ, మట్టి, గసగసాలు, గోరింటాకు, సిఫ్రియోల్లను కలిపి పరిమళం తయారు చేస్తాం. రసాయన పదార్థాలేవి ఉండవు. ये सब नेचुरल का ही हम पूरा काम करते हैं। कोई केमिकल कंपाउंड इस टाइप का कुछ भी नहीं। వీటిలో ఒకటి బెంగాల్ నుంచి, మరోటి యూపీ నుంచి వచ్చాయి. మూసివేసి పైన ఉంచుతాం. ట్రాక్టర్కు ఒక యంత్రం అమర్చి ఉంటుంది. మేము దీన్ని కత్తరించి యంత్రంలో వేసి సీల్ చేసినట్లు మూసివేస్తాం. వెనుక కండెన్సర్ ఉంది. దాని నుంచి చుక్కలు చుక్కలుగా వస్తుంది. అక్కడే నిల్వ ఉంటుంది. రాగి పాత్ర కింద మంటతో ప్రత్యేక ప్రక్రియతో తయారు చేస్తున్నారు. ఇందులో సువాసన జోడించేందుకు ఉపయోగించే మట్టిని స్థానిక కుండలు తయారు చేసే వారి నుంచి తీసుకుంటాం. ये यही लोकल जो अपना बर्तन, मिट्टी के बर्तन वगैरह बनाते हैं कुम्हार लोग, उन्हीं से लेते हैं हम लोग। సంప్రదాయ కుండలు చేసేవారి దగ్గర మట్టిని సేకరించి ఆవిరి లేదా స్వేదన ప్రక్రియతో అత్తరు తయారు చేస్తారు. పొయ్యి వెలిగించినప్పుడు ఆ మట్టి మంటల వేడికి భూమి నుంచి సుగంధ వాయువులు వస్తాయి. తొలిసారి సేకరించే బిందువులను జాగ్రత్తగా సేకరిస్తారు. గులాబీ అత్తరు సహజ పరిమళాలు చల్లగా తాకుతాయి. और रही बात कुछ गवर्नमेंट करने के लिए, अब हो सकता है कोई नई स्कीम आए उसमें। అత్తరును గ్రహించే రాగి బాబ్కా ఖరీదైనది. మళ్లీ పనిచేసే వారికి అయ్యే ఖర్చులే పెట్టుబడి. ఉత్పత్తి నాణ్యతను పరీక్షించే పరికరాలు, ప్రమాణాలు ఏమీ లేవు. మహిళలు సహా ఎందరో నిరుద్యోగులు ఇక్కడికి వచ్చి ఉపాధి పొందుతున్నారు. పదార్థాలను ఎండబెట్టడం లేదా సేకరించే పనుల్లో సాయపడతారు. పురుషులు వస్తువులను కత్తిరించడం, లోడ్ చేసే పనుల్లో ఉంటారు. जेंट्स हैं, वो अपना माल भरना है, देग में काटना है, काफी काम है। విజయ్ ఆవిష్కారాలలో మట్టి పరిమళాల మిట్టి అత్తర్ ముఖ్యమైంది. ఇది తొలివానకు తడిసిన పొడమి పరిమళాలను ఇస్తుంది. సంప్రదాయ రాగి కాకులతో తయారు చేస్తున్నారు. అద్భుత పరిమళం వెలువడుతుంది. మంటల్లో కాగి స్వేదన పద్ధతిలో కాగు పైన ఉంచిన ఆకుల మీద బిందువులు చేరతాయి. వాటిని సేకరిస్తారు. ప్రత్యేక సీసాల్లో నింపుతారు. ఈ పరిమళం కనౌజ్దే. బాబ్కా అనే సంగ్రహిస్తుంది. కుప్పి అనే ఒక రకమైన తోలు సంచిలో ఉంచుతారు. బాబ్కా చల్లగా మారిన తర్వాత నీటిని, పరిమళ తైలాన్ని వేరు చేస్తారు. నీరు ఆవిరయ్యాక పరిమళ ద్రవ్యం మిగులుతుంది. కనౌజ్ పరిమళం పేరుతో ప్రపంచాన్ని తాకుతుంది. सर व्यापार की बात करेंगे तो व्यापार सर ये बहुत बड़े लेवल पे पहुंच चुका है सर। కనౌజ్ లో అత్తర్ల వ్యాపారం విలువ సుమారు 1000 కోట్లు. ఇదేదో కనౌజ్ ఒక్క ప్రాంతానికే పరిమితమైన వ్యాపారం కాదు. ఎక్కడ వారైనా వస్తారు. నలుగురితో కూడిన బృందం పరిమళాల తయారీ కేంద్రం నెలకొల్పుతుంది. ముఖ్య వ్యక్తి గురుగావ్, నోయిడా, కాన్పూర్, ముంబై, కోల్కతా, ఢిల్లీ, చెన్నై లాంటి నగరాల్లో ఉంటాడు. దేశంలో అత్తర వ్యాపారం జరిగే ప్రతి నగరంలో ఒక్కరైనా కనౌజ్ వాసి ఉంటాడంటే అతిశయోక్తి కాదు. लोगों को तो मोस्टली मुझे लगता है भारत देश के हर शहर में तो कन्नौज का बंदा बैठा ही है ऑफिस लिए। మలయాళ దేశంలో ఓ మధ్యతరగతి రైతు రామన్ అంతరించిపోతున్న అమూల్యమైన దేశీయ వరి విత్తన రకాలను పరిరక్షించారు. వారసత్వ సంపదగా మార్చి తరతరాలకు అందిస్తున్నారు.
ఉత్తరాదిన కనౌజులో పరిమళాల తయారీ వ్యాపారి విజయ్ తివారీ ఓ సంఘటన తెచ్చిన పరివర్తనతో పరిమళ వ్యాపారాన్ని కొత్త పంతాలో నడిపారు, విజయగాథ రాశారు. మరిన్ని కథనాలతో వచ్చే వారం జైహోలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.